ఆత్మచేత నడిపించండి. నిర్గమం 4:12, లూకా 12 కోరుకొని మీ స్వరం వినిపింపచేసి మహిమ పొందుదరని కేవలం మీ కృపకు అప్పగించుకొని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో చూడండి, కీర్తనలు 33:6 వచ్చినప్పుడు, కీర్తన 33:6 చూడండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము అంటే ఇప్పుడు మనము ఇవన్నీ కలగడానికి మూలం ఏంటంటారు? ఇప్పుడు 6వ వచనంలో యెహోవా వాక్, వాక్ అంటే మాట, స్వరం, స్వరము చేత ఏం కలిగినాయి? ఆకాశములు. అక్కడ రాయబడింది కదా, యెహోవా వాక్కు చేత ఆకాశములు అంటే కలుగునుగాక, కలుగునుగాక అనే వాక్కు చేత ఆకాశములు కలిగినాయి. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహం. అంటే ఇప్పుడు ఆయన ఎవరని? ఇప్పుడు వాక్కులో ఏముంది? శక్తి. ఆయన ఎవరైతే వాక్కులో శక్తి ఉంది, ఆయన సర్వశక్తి గల దేవుడు కనుక ఆయన వాక్కులో శక్తి ఉంది. ఆ వాక్కులో ఉన్న శక్తి ఏం చేయగలిగింది? ఆకాశములు కలిగినాయి, సర్వ సమూహములు కూడా ఆ శక్తి చేతనే కలిగినాయి. అంత అపరిమితమైన శక్తిమంతుడు దేవుడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనానికి రండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చూడండి, ఇంక తర్వాత భాగాలకు వస్తే, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనాలు, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారులు సర్వమును ఆయన యందు, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి. ఒక్క మాటలో వీటి అన్నిటికీ మూలం ఏంటి అంటే ఆయన సర్వశక్తిమంతుడు కనుక సర్వశక్తిమంతుడు. ఒక మాట రాయడు, సర్వశక్తిమంతుడు. పూర్తి చేయండి. సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. అరే సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేసిన ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ ఆయన నామం పరిశుద్ధం. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా చూడండి 49. సర్వశక్తి. చూసారా దేవుడు ఎవరు? సర్వశక్తి. నాకు గొప్ప కార్యములు చేసి. ఈ మాటలు ఎవరు చెప్పారు? మరియ చెప్పింది. ఈమెకేం చేశాడు? అరే సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేశాను అని ఈమె చెప్తుంది కదా. ఈమెకేం చేశాడు? అరే ఏం చేశాడంటే యేసు భర్తతో సంబంధము లేకుండానే కుమారుడిని ఇచ్చాడు. ఇది సాధ్యమా అసాధ్యమా?
సాధ్యమా? భలే వాళ్ళు చెప్తున్నారు మీరు. అస్సలు జరిగే పనే కాదు. జరిగే పనే కాదు అన్న దానిని జరిగించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? సర్వశక్తి. అందుకనే మరి ఏమన్నది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. అసలు యోసేపుతో పని లేకుండానే నాకు పరిశుద్ధాత్మ శక్తి చేత కుమారుణ్ణి నాకు ఇచ్చాడు. ఇది అసాధారణమైన క్రియ. కనుక సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేశాను. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామము పరిశుద్ధమని మరియ పాడిన గీతం 1:49 మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన లూకాసు వార్త 1:49 2 చెవులు అటెన్షన్లో ఉంచండి. ఇప్పుడు నేను ఇందాక చదివాను. ఇప్పుడు 6కు వస్తాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగినాయి, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగి. ఇప్పుడు శూన్యము నుండి సమస్తం కలగజేశాడు. ఎవరు? దేవుడు. శూన్యము నుండి కలిగడి. రండి హెబ్రీలకు రాసిన పత్రిక 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన, అంటే ప్రపంచాలు దేని ద్వారా కలిగినాయి? వాక్కు, మాట ద్వారా కలిగినాయి. చూడండి, ప్రపంచములు యుగములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడని పదార్థముల చేత దృశ్యమైనది. ఏది దృశ్యమైంది? అదే దృశ్యమైంది ఏదంటే కనబడుతున్నది. ఇప్పుడు మనకు కనపడుతున్న ఆకాశాలు కానీ, మనకు కనపడుతున్న భూమి కానీ, కొండలు కానీ, పర్వతాలు కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ, వృక్షాలు కానీ, మహావృక్షాలు కానీ, ఇవి ఏవి కూడా కనబడని పదార్థముల చేత నిర్మించబడలే. కేవలం వాక్కు చేతనే జరిగినది. వాక్కు చేత నిర్మాణమైంది. ఏది? కనబడుతున్నదంతా కూడా దేని ద్వారా జరిగింది? వాక్కు. సముద్రం దాటాలంటే ఎంతసేపు పడుతుంది? సముద్రం దాటాలంటే ఇప్పుడు అమెరికాకు పోయేవాళ్ళు సముద్రం మీద ఎన్నో గంటల ప్రయాణం చేస్తారు. ఎన్నో గంటలు సముద్రం మీద. ఏమన్నా కనుక ఇంజన్ ఆగిందా? విషయం. సముద్రం మీద ప్రయాణం చేస్తాం. విమానం కొన్ని గంటలు నడిస్తే కానీ సముద్రం దాటదు. అంటే సముద్రం ఇంకా ఆలోచన చేయండి ఎంత పెద్దదో. అంత పెద్ద సముద్రం వర్షం పడితే రాలే. వాక్కు చేతనే సముద్రాలు కలిగినాయి. కొండలు, పర్వతాలు, మిట్టలు, దేశాలు, ప్రపంచాలు అన్నీ కూడా వాక్కు చేత. ఇంకా ఆలోచన చేయండి, ఆయన మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పది. అసలు ఆయన ఎంత గొప్పవాడు. అందుకే ఏం చెప్పాడు ఆయన? నేను సర్వశక్తి గల దేవుడను అని చెబుతూ రావడం దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతాం. రండి, యోబు గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము చూడండి, యోబులో 11:7. అమ్మా, దేవుని గూఢాంశములను నీవు తెలిసి కొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి
ఇప్పుడు రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, దేవుడి గూఢాంశములను నీవు అసలు సృష్టి సంగతి నీకు తెలుసా? ఎట్లా కలిగిందో ఆ రహస్యాలు మీకు తెలుసా? మరియ గర్భములో జైగోట్ ఎప్పుడు ఏర్పడుతుంది? అండము అండాశయం రెండు కలిస్తే ఏమవుతుంది? పిండం అవుతుంది. మరి ఇప్పుడు మరియకి ఎట్లా ఏర్పడ్డది? అసలు నీ పరిశుద్ధాత్మ అంటే మరి వినో, మరియ నుండి విడుదలైన అండము ఇప్పుడు పరిశుద్ధాత్మకు రూపముందా? రూపముందా? యేసు ప్రభువుకి రూపంతో వచ్చాడు, రూపం లేకుండా వచ్చాడు? రూపంతో వచ్చాడు. లోపలికి వెళ్ళింది ఎవరు? శక్తి కాదు, ఆత్మ. ఆత్మ వెళ్ళి, పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళింది లోపల. కానీ రూపము వచ్చింది ఎవరికి? యేసు ప్రభు. రూపము రావాలంటే శాస్త్ర ప్రకారం పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి. ఇప్పుడు పురుషుడు లేకుండానే రూపం వచ్చింది. అంటే దేవుడు ఏమంటాడు? నేను సర్వశక్తి గల దేవుడు. ఏమైనా చేస్తారా బాబు, నీకు ఏమైనా చేయగలరు. అది విషయం. కనుకనే మనం చూస్తున్నాం, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగల. మనకు అంతు పట్టదు. సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా. ఎవరని రాయబడింది? సర్వశక్తుడగు దేవుడు అని వ్రాయబడింది. రండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చాలు మా చెప్పండి, ఏమేమి దేవుడు ఇస్తాడు? 1 జ్ఞానమును, 2 తెలివిని, 3 ఆనందం. ఎవరికి? అరే ఎవరికి ఇస్తాడు? దైవ దృష్టికి మంచివాడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో మంచివాడు గనకైతే అతనికి దేవుడు 3 ఇస్తాడు. 1 దేవుడు జ్ఞానం ఇస్తాడు. మనం ఇందాక చూశాం ఏమని? దేవుని జ్ఞానాంశములను నీవు తెలుసుకొనగలవా? తెలుసుకునే జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు. జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, ఆనందాన్ని కూడా ఇస్తాడు అనేది సర్వశక్తి గల దేవుణ్ణి గూర్చిన జ్ఞానాంశములను తెలుసుకునేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని, తెలివిని దేవుడిస్తాడు. ఆనందాన్ని కూడా దేవుడిస్తాడు. 2వ పేతురు 1, 2, 3. 2వ పేతురు 1వ అధ్యాయం 2, 3 వచనాలు చూడండి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. చాలు. కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యములో తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చి మనలో ఏముండాలా?
మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉంటే ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టు అనుభవ జ్ఞానము మూలముగా మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలంగా మనం చూసాం, దేవుడు మనలను పిలిచాడు. పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానములో మనం ఉండగలిగితే ఆయన మనకు దైవశక్తి జీవము భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేస్తాడు. దేవుని గూర్చినట్టు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టైన అనుభవ జ్ఞానము వలన మనము సమాధానమును కృపను పొందగలము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇందులో 11:7 మనం ఏం చూసాం? 11:7 దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొన. ఇప్పుడు మనం తెలుసుకోవడానికి దేవుడు మనకేమిస్తాడు? దేవుని గూఢాంశములను తెలుసుకొనగలవా అన్న ప్రశ్నకు జవాబుగా దేవుడు మనకేమిస్తాడు? ఇందనక మనం చూసాం, ఆయన దృష్టికి మనం గనక మంచి వాళ్ళమైతే జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఆనందం ఇస్తాడు, తెలుసుకునే భాగ్యం కూడా ఇస్తాడు. ఇప్పుడు మనం చూసాం ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 2-3 వచనాలలో తన మహిమను బట్టి గుణాతిశయములను మనలను పిలిచిన వానిని గూర్చిన ఆ ప్రభువుని గూర్చిన దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం గనక మనకుంటే ఆయన దైవశక్తి ఇస్తాడు, జీవం ఇస్తాడు, భక్తికి కావలసిన వాటన్నిటినీ ఇస్తాడు. మరియు తండ్రి అయిన దేవుణ్ణి గూర్చియు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చియు అనుభవ జ్ఞానం ఇస్తాడు. ఆ అనుభవ జ్ఞానం మనం పొందడం ద్వారా కృపా సమాధానాలు మనము పొందగలము అని. సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలదా? ప్రశ్న ఉంది అక్కడ. 2వ ప్రశ్న ఏంటి? సర్వశక్తుడగు దేవుని గూర్చిన నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగుతుంది. కలగాలి అంటే ఏం చేయాలి? దేవుని దృష్టికి మంచివారిగా ఉండాలి. ఉంటే ఏమిస్తాడు? జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానము ద్వారా ఎవరిని తెలుసుకోగలుగుతాం? దేవుడిని గురించిన పరిపూర్ణ జ్ఞానాన్ని జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఆనందము కూడా ఇస్తాడు. ఆ తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 2-3 వచనాల ప్రకారం దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టు అనుభవ జ్ఞానం మనకిస్తాడు. తద్వారా మనము కృపను పొందగలం, సమాధానాన్ని పొందగలమని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. యెహెజ్కేలు చూడండి, 10వ అధ్యాయం 5వ వచనం. 10:5 దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా. ఇప్పుడు చెప్పండి, దేవుడైన సర్వశక్తుడు అంటే ఆయన ఎవరు? సర్వశక్తుడేలే, పలికేది అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు పలుకుతాడు. 10:5 మనం గమనించగలిగితే రండి దేవుని వాక్యములో యెహెజ్కేలు 2:2 యెహెజ్కేలు 2:2 చూడండి, ఆయన నాతో మాట్లాడు అంటే దేవుడు సర్వశక్తిమంతుడు పలుకుతాడు అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? మాట్లాడతాడు. ఆయన నాతో మాట్లాడినప్పుడు తర్వాత చివరి భాగం చూడండి,
నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. అంటే ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఎవరు? మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడడం ద్వారా మనం ఏం చేయగలం? ఆయన స్వరాన్ని మనం వినగలం. కాబట్టి సర్వశక్తుడగు దేవుడు మాట్లాడతాడు. సర్వశక్తుడగు దేవుని స్వరాన్ని మనం వింటాం అనేది యెహెజ్కేలు 15:12లో మనము గమనించగలుగుతున్నటువంటి విషయం. యెషయా గ్రంథం 30కి వస్తాం. యెషయా గ్రంథము 30లో 30 చూడండి. 30లో 30 యెహోవా తన ప్రభావము గల స్వరమును ఏం చేస్తాడు? వినిపించును. కనుకనే మనం ఏం పాడతాం? మనం ఏం పాడతామంటే చెప్పలేదు, నీ స్వరము వినిపించు ప్రభు. నేనంటాను, ఎవరు వినిపించాలా? దేవుడు కాదు, సర్వశక్తి గల దేవుడు. ఇప్పుడు సర్వశక్తి గల దేవుని స్వరం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చదివినాం కదా, ప్రభావం. చూడండి, యెహోవా తన ప్రభావం అంటే సర్వశక్తి గల దేవుని యొక్క స్వరములో ఏముంది? ప్రభావం ఉంది. యెహోవా తన ప్రభావము గల స్వరమును ఏం చేస్తాడు? వినిపిస్తాడు. ప్రభావం అంటే ఆయన వాక్కులో ఏముంది? ప్రభావం. అద్భుతమైన ప్రభావము గల వాక్కు అని 30లో మనం చూస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రభావము గల స్వరాన్ని మనకు వినిపిస్తాడు. రండి, యోబు గ్రంథం 13:13. యోబు గ్రంథము 13లో 13. నేను మాట్లాడేదను, దేవుని వాక్యములో మనము చూసినటువంటి 13 సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను. 13లో 3 చూడండి. సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను అంటే ఇప్పుడు ఇందనక ఏంటంటే చెప్పలేండి. దేవుడు మనతో మాట్లాడడం, ప్రభావము గల స్వరాన్ని మనకు వినిపించడం. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడడం? సర్వశక్తి గల. కనుక సర్వశక్తి గల దేవుడు మనతో మాట్లాడతాడు, సర్వశక్తి గల దేవునితో మనం మాట్లాడతాం. కాబట్టి ఆయన మాట్లాడేది వాక్యము ద్వారా, మనం మాట్లాడేది ప్రార్థన ద్వారా. 3వ వచనం, నేనంటాను, ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే, ఎక్కడ సర్వశక్తి గల దేవుడు, ఎక్కడ మానవుడు? ఈ మానవుడు కూడా సర్వశక్తి గల దేవుడితో మాట్లాడే భాగ్యం ఉంది. సర్వశక్తుడకు దేవుని ప్రభావము గల స్వరం వినే భాగ్యం ఉంది. ఎవరికి? మానవుడికి, రక్షణ పొందిన విశ్వాసికి. అది నేను చూపిస్తున్న విషయం. కనుక రక్షించబడ్డ తర్వాత ఈ మానవుడు దేవుని స్వరాన్ని వింటాడు, తన స్వరాన్ని దేవునికి వినిపిస్తాడు. 13:3 నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడుచున్నాను. మాట్లాడుచున్నాను లేదా మాట్లాడగోరుచున్నాను. యోబు 22 యోబు గ్రంథము 22లో 21. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆయనతో ఆగండి,
ఆయనతో మనం ఇందనక ఆయనతో మాట్లాడాం. తర్వాత ఆయనతో మాట్లాడాం. అంతకుముందు ఆయన మనతో మాట్లాడాడు. ఆయన మనతో మాట్లాడాడు, మనం ఆయనతో మాట్లాడాం. అంటే ఇప్పుడు ఆయనతో మనకు ఏమున్నట్లు? సహవాసం ఉంది. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనం ఆయనతో మాట్లాడుతున్నాం. రండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు ఇప్పుడు ఈ సహవాసం అనేది మనకేం తెస్తుంది? సమాధానం తెస్తుంది, మేలు తెస్తుంది. తర్వాత ఆయన మనతో మాట్లాడిన నోటి ఉపదేశాన్ని మనం ఏం చేయాలా? అవలంబించాల. ఆయన మనతో మాట్లాడిన మాటలను మన హృదయములో ఉంచుకోవాలి. ఉంచుకొని సర్వశక్తుని వైపు మనం తిరగాలి. తిరిగి మన గుడారములలో నుండి దుర్మార్గాన్ని మనం ఏం చేయాలా? దూరముగా తొలగిస్తే మనకేం కలుగుతుంది? అభివృద్ధి. ఇప్పుడు ఏమేమి వస్తాయి సిస్టర్? నువ్వు చెప్పు సిస్టర్, నువ్వు చెప్పగలుగుతావు? ఇప్పుడు మనం చదివిన ఈ వచనాలలో మనకు 3 కలుగుతాయి. ఓ సిస్టర్, నీ పక్కన కూర్చున్న సిస్టర్, నువ్వే చెప్పాలి. నీ పేరేం పేరు? ఎస్, యువర్ సెల్ఫ్. ఖ్యాతి. నీకు బాప్తిసం ఇచ్చాను అనుకుంటా. వెరీ గుడ్. మరి నీ దేవునికి ఖ్యాతి కలుగుతున్నట్లు చెప్పు. దేవునికి ఖ్యాతి రావాలని చెప్పే వాటి ద్వారా నువ్వు ఆ బైబిల్ చూడొద్దు, చూసి రాసి కాపీయింగ్ లేదు, చదివి రాయాలి. చెప్పు. నేను అనేది సహవాసం చేస్తే మనకొచ్చే లాభములు ఎన్ని? అవి 1 సమాధానం, 2 మేలు, 3 అభివృద్ధి. చెప్పండి. 1 సమాధానం, 2 మేలు, 3 అభివృద్ధి. ఎవరికి? ఆయనతో సహవాసం. ఇప్పుడు సహవాసం ఎట్లా చేయాలి? ఆయన మనతో మాట్లాడితే మనం వినాలా, నడవాలా. మనము కూడా ఆయనతో మాట్లాడాలి. అప్పుడు ఆయనతో మనకు సహవాసం, మనతో ఆయనకు సహవాసం. ఈ సహవాసం ఏం చేస్తుంది? సమాధానం తెస్తుంది, మేలు చేస్తుంది, అభివృద్ధిలోకి వస్తాం. ఇప్పుడు మనం ఎంతకాలం అభివృద్ధిలోకి రావటం లేదు, మేలు కలగటం లేదు, సమాధానంగా లేమంటే అర్థమైంది? ఆయనతో మనకేం లేదు? సమాధానం కాదు, సహవాసం. ఆయనతో మనకేం లేదు? సహవాసం లేదు. సహవాసం లేదు అంటే అర్థమైంది? ఆయన దగ్గర ఆయనతో మనం మాట్లాడడంలే, మనం ఆయనతో మాట్లాడడంలే, ఆయన మనతో మాట్లాడిన లోబడి అనుసరించడంలే. అందువల్ల సమాధానం లేకుండా పోయింది, మేలేమో కలగటం లేదు, అభివృద్ధిలోకి మనము రావటం లేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా 3 ముక్కల్లో చెప్తాను. 1, ఆయన మనతో మాట్లాడతాడు, మనం వినాలా, దానిని అనుసరించాలి. 2, మనము ఆయనతో మాట్లాడాలి, అంటే ప్రార్థించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మనకు ఆయనతో సమాధానం, సహవాసం. ఈ సహవాసం మనకు 3 ఆశీర్వాదాలు తెస్తుంది. 1 సమాధానం తెస్తుంది, 2 మేలు చేస్తుంది, 3 అభివృద్ధిలోకి వస్తాం. ఎంతకాలం ఉన్నా వేసిన కాడనే ఉన్న గొంగళి అంటే అర్థమైంది? అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదంటే కారణమేంటి? నువ్వు మేలు పొందటం లేదు. మేలు పొందటం లేదంటే ఏంది? నువ్వు ఆయనతో సమాధానం లేదు, సహవాసం లేదు. ఆయన చెబితే నువ్వు వినవు, నువ్వు చెబితే ఆయన వినడు. ఇప్పుడు భర్త చెప్పింది భార్య వినాలా లేదా? చెప్పండి, వినాలా లేదా? వంకాయ కూర చేయమంటే బెండకాయ కూర చేస్తే
విన్నట్ట విననట్ట చెప్పు. అప్పుడు కాదు సమాధానం లేకుండా పోయేది. కనుక దేవుడు మనకు భర్త, అంతేనా? సంఘం శరీరం భార్య. ఆయన మనకు చెప్పిందల్లా మనం చేయాలి. మనం చెప్పింది కూడా ఆయన చేస్తాడు. ఎప్పుడు ఆయన మనకు చెప్పిందల్లా చేసినప్పుడు మనం చెప్పింది కూడా ఆయన. అప్పుడు మన ఇద్దరి మధ్య ఏముంటుంది? సహవాసం ఏం తెస్తుంది? సమాధానం తెస్తుంది, మేలు చేస్తుంది, అభివృద్ధిలోనికి వస్తాం. ఇవి మనం గ్రహించాలి. ఇవన్నీ చేయగలిగిన వాడెవరు? సర్వశక్తిమంతుడు. మనం మాట్లాడితే వినేది సర్వశక్తిమంతుడే, మనతో మాట్లాడేది కూడా సర్వశక్తిమంతుడే అనేది దేవుని వాక్యంలో మనము గమనించగలుగుతున్నాం. రండి దేవుని వాక్యములో యోబు గ్రంథము 35లో 13కు వస్తాం. యోబు గ్రంథము 35లో 13 చదువు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టాడు. సర్వశక్తుడు. ఇప్పుడు ప్రార్థించేటప్పుడు ఏముండకూడదు? నువ్వు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నావు? సర్వశక్తి గల దేవుని ఎదుట నువ్వు మాట్లాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు ఏం చేయడు? చెవిని పెట్టడు. సర్వశక్తుడు ఆ మాటలను ఏం చేయడు? లక్ష్య పెట్టడు. అంటే మనము యుక్తమైనవే చెప్పాలి, యుక్తమైన ప్రార్థనే మనం చేయాలి. కనుక సర్వశక్తిమంతుడు మనను లక్ష్య పెట్టాలా? సర్వశక్తిమంతుడు మన మాటలు చెవిన పెట్టాలా? అంటే యుక్తమైనవి మాత్రమే మనం మాట్లాడాలి. యోబు గ్రంథము 31-35కు వచ్చినప్పుడు, యోబు గ్రంథములో 31-30 చూడండి. చివరి భాగం చదువుతాం, లేకపోతే మొదటి భాగం తర్వాత చివరి భాగం. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరు. చివరి భాగం చూడండి. సర్వశక్తుడు నాకు అంటే ఇప్పుడు నా మనవి విని సర్వశక్తుడు నాకేమి ఇయ్యాలా? ఉత్తరం ఇయ్యాలి. 31 యోబు గ్రంథము 31లో 35వ వచనం. 31లో 35వ వచనం. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని ఎంతో కోరుచున్నాను. సర్వశక్తుడు నాకు అంటే మనవి విన్న ఆ వ్యక్తి ఏమి ఇవ్వాలి? నాకు ఉత్తరం ఇవ్వాలి. కనుక మనం ఉత్తరం ఇవ్వాలి అంటే మనం ప్రార్థన ఎట్లా చేయాలి? యుక్తముగా మనము ప్రార్థన ఎలాగూ చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మదేవుడే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక 31-35లో నా మనవి వినుటకై నాకొకడు ఉండాలి అని నేను కోరుతున్నాను. ఆ కోరిక మేరకు సర్వశక్తుడు నాకేమి ఇయ్యాలా? ఊరికే వినడమే కాదు, విన్నదానికి నాకేమి ఇయ్యాలా? ఉత్తరం ఇయ్యాలా. 29:5 యోబు గ్రంథము చూడండి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా అడుగు ఏడబడ్డదంట. నూనెలో కాదు, నేతిలో పడ్డది. అంటే అర్థమేంటి? అంటే ఏంటి?
సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడయ్యండి, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పాలలో పడేది. అంటే అర్థం ఏంటంటే కలిసి వచ్చినప్పుడు, అరే తెలీదా మీకు ఇది? కలిసి వచ్చేటప్పుడు అంట నడిచొచ్చే పిల్లగాడు పుడతాడు. అట్లనే ఈయన అడుగు ఏడబడుతుందంట, పాలల్లో పడుతుందంట, నేతిలో పడుతుందంట. ఇప్పుడు పాలు లేకపోతే ఏం రాదు, నెయ్యి రాదు కదా. నేతిలో పడ్డదంటే ముందు ఎక్కడ పడ్డట్టు? పాలల్లో పడ్డది, తర్వాత నేతిలో పడుతుంది అంటాడు. కాబట్టి మనకేమర్థమవుతుంది, ఎందుకు ఈ పాలల్లో పడుతుంది అడుగు, నేతిలో పడుతుంది? ఏం తమ్ముడు చెప్పు తమ్ముడు అన్న, నువ్వు నన్ను అడగబాకన్నా, అంకుల నా జోలి రావా అన్నట్టుగా ఉంది నీ ఫేస్. చెప్పు తమ్ముడా. ఇప్పుడు పాలల్లో పడుతుందంట, తర్వాత దేంట్లో పడుతుందంట అడుగు? నేతిలో పడుతుందంట. చూడు, పాలల్లో పడ్డ తర్వాత అడుగు తీస్తే మళ్ళీ దేంట్లో పడుతుందంట? నేతిలో పడుతుందంట. పాలల్లో పడుతుంది, నేతిలో పడుతుంది. కారణం ఏంటంటో హార్మోనిస్ట్ చెప్పుతామురా, తబలిస్ట్. ఏందో నాయన అంత సల్లంగా ఉన్నారో. దేవుడు ఎట్టున్నాడు? ఏ దేవుడు? సర్వశక్తిగా. వాళ్ళు కొద్దిగా అరుస్తున్నారు కాబట్టి వింటున్నారు, అరవనోళ్ళు వినరు. సర్వశక్తిమంతుడు నాకు తోడై ఉండడం ద్వారా నీళ్ళల్లో ఉన్న అడుగు ఏడబడుతుంది, పాలల్లో పడుతుంది. పాలల్లో ఉన్న అడుగు ఏడబడుతుంది. బండ మీద ఉన్న అడుగు నీళ్ళల్లో పడుతుంది, నీళ్ళలో పడ్డ అడుగు పాలల్లో పడుతుంది, పాలల్లో పడ్డ అడుగు అంటే అంచెలంచెలుగా పెరుగుతుంది. దావీదు అంతకంతకు నీరసిల్లెను. దావీదు ఇట్లా చెప్తాలేదు. దావీదు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను. ఇది ఏది కరెక్ట్ అంటాం? సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లు. ఇప్పుడు నూనెలో పడ్డ అడుగు వాళ్ళది పాలల్లోకి వస్తుంది, పాలల్లోకి వచ్చిన అడుగు నీళ్ళల్లోకి వస్తుంది. నేతిలో పడ్డ అడుగు పాలల్లోకి వస్తుంది, పాలల్లో పడ్డ అడుగు నీళ్ళల్లోకి వస్తుంది, నీళ్ళల్లో పడ్డ అడుగు భూమి మీద పడుతుంది. ఎవరి సంగతి అది? సౌలు. నువ్వు జాగ్రత్తగా విను. నేతిలో పడ్డ అడుగు ఎక్కడికి వస్తుంది? పాలల్లోకి వస్తుంది. పాలల్లో పడ్డాడు, నీళ్ళల్లో పడ్డాడు, భూమి మీదకి వస్తుంది. 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు, 100 అంతలు, 30 దంతలు, 60 దంతలు, 30 దంతలు. ఇప్పుడు సౌలు కుటుంబము ఆరోహణ క్రమమా, అవరోహణ క్రమమా? అవరోహణ క్రమం. దావీదు కుటుంబం ఆరోహణ క్రమం. కనుక ఆరోహణ క్రమములో ఉండాలి అంటే సర్వశక్తుడు మనకు 30, 60, 100 అట్లా పోవాలి అంటే దేవుడు మనకు తోడై ఉండాలి. 100లో నుండి 60కి వచ్చి, 60లో నుండి 30కి వచ్చి, 30లో నుండి 0కి రావాలి అంటే దేవుడు తోడు లేకపోయిన పర్వాలేదు. దేవుడు తోడు లేని వాళ్ళంతా ఈ క్రమం, దేవుడు తోడై ఉన్నోళ్ళంతా ఆ క్రమం. 0, 30, 60, 100. రండి 29లో 5. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడేయండును, నా పిల్లలు నా చుట్టూ నుండి, నేను పెట్టిన అడుగెల్లా ఎక్కడ పడాను? ఎందువల్ల? అదే దేవుడు ఆయనకు తోడే. ఇక 2వ కొరింథీ 6వ అధ్యాయం వస్తాం. 2వ కొరింథీలో 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు ఉన్న భాగం చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో మనము జీవము గల ఆలయమైన అందుకు దేవుడిలాగు
నేను వారిలో నివసించి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. మనము ఎవరు? ఈ వాక్యం ప్రకారం మనం ఎవరు? దేవునికి ఆలయం. ఆలయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరు? చూడండి దేవుని వాక్యంలో చివరి భాగానికి రండి. సర్వశక్తి గల ప్రభు. ఇప్పుడు మనం ఎవరని చెప్పాను? ఆలయం. ఆలయంలో ఎవరున్నారు? దేవుడు. ఆ దేవుడు ఎవరు? సర్వశక్తి గల ప్రభు. జాగ్రత్తగా, దేవుడు ప్రభు. ఇప్పుడు ఆలయం ఏమవుతుంది? అరే, మొట్టమొదట జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని రాయబడింది. చూడండి, మనము జీవము గల దేవుని ఆలయంలో జీవం ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడైనను, వారు నా ప్రజలై. ఇప్పుడు ఈ ప్రజలు ఏ ప్రజలు? సర్వశక్తుడకు దేవుని ప్రజలు. ఆయన ఏమవుతాడు ఈ ప్రజలకు? సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు. అప్పుడు మనలో ఏముంటుంది? అరే, మనలో కూడా సర్వశక్తుడు. సర్వశక్తి గల దేవుడు మనలో ఉన్నప్పుడు మనలో ఏముంటుంది? సర్వశక్తితో నింపబడతాం. అదే ఇక్కడ రాయబడి దేవుని. చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసిస్తాను, కదలికలు కలిగి ఉంటాను, నేను వారి దేవుడినైనా, వారు నా ప్రజలే. అంటే సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుని ప్రజలు. చూడండి దేవుని వాక్యములో చివరి భాగంలో ఏం రాయబడింది? సర్వశక్తి గల ప్రభువు సెలవు. కాబట్టి మనం ఎవరు? సర్వశక్తి గల దేవుని యొక్క ప్రజలం, ఆలయం. మనం దేంతో నింపబడ్డాం? సర్వశక్తితో నింపబడ్డాం. ఎందుకని? ఈ ఆలయంలో ఎవరున్నారు? సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం సర్వశక్తితో నింపబడ్డాం. రండి, యెషయా గ్రంథము 13వ యెషయా గ్రంథము చూడండి 13:6. 13లో 6 చదువు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడగు. ఏ దినం అది? అరే, ఏ దినం? ఘోషించే దినమని రాయబడింది, ప్రళయములాగా వచ్చే దినమని రాయబడింది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. ఇప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చే, ప్రళయములాగా వచ్చే యెహోవా దినము కొరకు మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు దినం కొరకు మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి అంటే మనలో ఎవరు ఉండాలి? సర్వశక్తి. మనం ఎవరై ఉండాలి? ఆయనకు ఆలయమై ఉండాలి. దేవుడు మనలో ఉండాలి. ఇక్కడ ఇందనక మనం చూసిన మాటలవే. మనము దేవునికి ఆలయం, మనలో ఆయన ఉండాలి. ఆయన మనలో ఉండడం ద్వారా మనలో ఏముండాలి? శక్తి. ఏ శక్తి? సర్వశక్తి మనలో ఉండాలి. ఈ సర్వశక్తి కలిగిన మనం ప్రళయం వల్ల వచ్చే దినంలో మనం ఆయనను ఏం చేయగలం? ఎదుర్కోగలం. అందరూ కాదు, ఎదుర్కోగలం. రండి, ఇంకొక వచనం చూపించి ముగిస్తాను. మత్తయి సువార్త 26:64. మత్తయి సువార్త 26లో చదువు.
దేవుని వాక్యములో జాగ్రత్తగా చూడండి. 26లో 64 ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున, అంటే ఎప్పుడు కూర్చున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడితో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? ఇది మొదలుకొని మనుష్య కుమారుడనైన నేను సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుంటాను అని చెప్పాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుందంటే వినండి, ఇంక మీకు నేను చెప్తాను. మొట్టమొదట ఆయన చనిపోవాలి. చనిపోయిన తర్వాత సమాధి చేయబడాలి. సమాధి అయిన తర్వాత తిరిగి లేవాలి. లేచిన తర్వాత ఎన్ని రోజులు కనపడ్డాడు? 40 రోజులు కనపడ్డ తర్వాత మేఘం వచ్చి ఆయన ఏం చేసింది? కొనిపోయిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? సర్వశక్తుడగు దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఇప్పుడు మనము కూడా మనం చనిపోతే తిరిగి లేవాలి. ఒకవేళ బ్రతుకుంటే క్షణములో ఏం కావాలా? అక్షయులుగా మార్చబడాలి. మార్చబడితే మన దగ్గరకు ఏమొస్తుంది? మేఘం వస్తుంది. మేఘం వస్తే తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని కుడి పార్శ్వాన ఎవరున్నారు? దేవుని కుడి పార్శ్వాన ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. మనము ఎక్కడికి వెళ్తాం? ఆయన కుడి పార్శ్వానికి వెళ్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనమందు. ఆయన ఏ పక్కన కూర్చున్నాడు? ఏ పక్కన కూర్చున్నాడు? తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు. మనం ఏ పక్కన కూర్చోవాలి? ఆయన కుడి పక్కన కూర్చోవాలి. రెండు పక్కలు ఉంటాయి. ఒకటి కుడి పక్క, నిద్రపోయే వాళ్ళకు 3-4 ఉంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు. కుడి ఎడమే కాదు, కొన్ని ఒక ఆయన బాడీడు కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్నాడు. మరి నాయన ఇది ఎట్ట కుదురుతురా బాబు, బైబిల్ అట్ట చెప్పదురా, నీకేదో లోక సామెత చెప్పినావు కానీ అది కరెక్ట్ కాదు. బైబిల్ కుడి వేరు ఎడమ వేరు. రండి మత్తయి సువార్త 25. మత్తయి సువార్త 25:34 చూడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత, ఇప్పుడు చెప్పండి, కుడి పక్క నుండి ఎవరు? ఆశీర్వదించబడిన వారు. ఎడమ వైపున ఎవరున్నారు? 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి శపించబడిన వారు. అంటే నిత్యాగ్ని ఎవరికి? ఏ పక్కన ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఏ పక్కన ఉన్నావు? ఏ పక్కన ఉన్నావు? ఏ పక్కన ఉంది? ఎప్పుడు తెలుస్తుంది అంటే చనిపోవాలా, సమాధి చేయబడాలా, తిరిగి మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులు, పరిశుద్ధులు. ఇక రెండవ పునరుద్ధానములో లేచిన వారు ఎడమ పక్కన ఉంటారు. వారు ఎవరు? శపించబడిన వారు. కుడి పక్కనున్న వాళ్ళు యేసయ్య కుడి పార్శ్వములో కూర్చుంటారు. ఎడమ పక్కనున్న వారు నరకాగ్నిలో ఉంటారు. కనుక ఇప్పుడు చివరకు మనం కుడి పక్కన చేరాలన్నా ఎడమ పక్కన చేరాలన్నా? కుడి పక్కన. యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చోవాలి. మనం పోయి ఏడ కూర్చోవాలి? ఆయన కుడి పార్శ్వాన్ని కూర్చోవాలి. కుడి పార్శ్వాన్ని కూర్చోవాలంటే మనకు మృతుల్లో నుండి ఏమి కలగాలి? పునరుద్ధానం, తిరిగి లేవాలి. ఏమంటావు? కీర్తేనా? ఖ్యాతి. వెరీ గుడ్. ఖ్యాతి
అక్కడ దెబ్బతింటుంది నాకు. కీర్తి ఖ్యాతి రెండూ ఒకటే, భావం మాత్రం ఒకటే. కీర్తి ఖ్యాతి ఏమంటావు? కీర్తితో కూడిన ఖ్యాతి చెప్పు. ఏ పక్కన ఉండాలంటావు? కుడి పార్శ్వాన ఉండాలి. ఎవరున్నారు కుడి పార్శ్వమందు? యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మనకు తోడై ఉండాలి. మనం అడుగు ఏడబడుతుంది. అరే దేవుడు మనకు తోడుగా ఉంటే నేతిలో పడాలి. అర్థమవుతుందా? కనుక దేవుడు మనకు తోడై ఉంటే మనం కుడి పార్శ్వానికి వెళ్తాము. దేవుడు తోడుగా లేకపోతే ఎడమ పార్శ్వానికి వెళ్తాము. సరే, దేవుడు ఎవరు? ఇప్పటిదాకా మనం చూసిన వాక్యం అంతటిలో సర్వశక్తి గల దేవుడు. ప్రార్థన చేసుకున్నాం. ఎండగా ఉందిలే, నేను కూడా దాన్ని ఆపేసుకున్నాను. ఏది? కూలర్ ఆపేసాను. ఎందుకంటే నీలాగానే నేను కూడా వీళ్ళు ఉంటే నాకు కూడా అర్థమైంది అని ఆపేసాను. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడమైన దేవా, స్తోత్రములు.